నేనిలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. పెళ్ళిడికొచ్చిన ఆడపిల్లని ఎక్కువ రోజులు ఇంట్లో ఉంచుకోవడం మంచిది కాదు. రేపో మాపో పెళ్లి చేసి పంపించాల్సిందే. మన వెనక ఉన్న ఆస్తిని చూసి వచ్చే సంబంధం కాదు, అభిమానంతో కలుపుకునే సంబంధం అయితే అత్తారింట్లో రోషిణి సుఖపడుతుందండి. డబ్బు సౌకర్యాలనిస్తుంది, కానీ సంతోషాలనివ్వలేదండి. కోరి వచ్చిన సంబంధాన్ని కాదనకండి. ఒక్కసారి ఆలోచించండి. నా నిర్ణయంలో ఏ మార్పు లేదు. నా మీద ప్రేమ ఉన్నట్టు మా డాడీ దగ్గర నటించి నన్ను ఇంట్లో నుంచి వెళ్ళకూడదాం అనుకుంటున్నావా రాజ్యలక్ష్మి? అది నీ వల్ల కాదా? నా ఇంట్లో పనిచేసే ఇద్దరి నెల జీతం పాటు చేయని కాశీగారితో నా కూతురు పెళ్ళా? ఇంకా దిగజారి డబ్బు కట్టల మధ్యన పెరిగిన నా కూతురు నీ కొడుకుతో కలిసి కిరాణా సామాను పట్లాలు కట్టుకోవాలా? మీరు వెళ్ళిన పని ఏమైంది మీనాక్షి? అక్క, వంట పూర్తయిందా? అన్నయ్య అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నన్నేదో అడుగుతావేంటి? మీనాక్షి, అత్తయ్య మామ ఏమన్నారు? రోషిని ఎలా ఉంది? కాఫీ ఏమైనా తాగుతావా అన్నయ్య? ఏ వద్దమ్మా, ముందు నేను అడిగిన సమాధానం చెప్పు. మీనాక్షి, నాన్న మంచినీళ్ళు తీసుకోండి. మామయ్య ఏమన్నారమ్మా? పెళ్లి ఒప్పుకున్నారా? మాట్లాడి వింటమ్మా. ఏం మాట్లాడమంటావురా? అయిన వాళ్ళ ఇంట్లోనే అవమానం ఎదురైందని ఎలా చెప్పమంటావు? అంతస్తు మరచి నా ఇంటికి ఎలా వచ్చావని మీ మామయ్య మాటలతో చెప్పెట్టి కొట్టాడని ఎలా చెప్పమంటావు? అయిన తప్పు మనదే. ఆ మనిషికి డబ్బు పిచ్చని తెలుసు కూడా పంతులేదో చెప్పాడని అంతస్తు మరచి మనం వెళ్ళి సంబంధం అడగడం ఏంట్రా? మన పిచ్చి కాకపోతే. మావయ్య ఎంత దారుణంగా ప్రవర్తించాడమ్మా. అవునన్నయ్య, ఆయన గారి కూతురు చెప్పు ఖరీదు కూడా మనం చేయమని చెప్పకనే చెప్పేశారు. పన్నీరుకి మురికి నీటికి పోలికేంటి అని చాలా తక్కువ చేసి మాట్లాడారు. ఆలోచనలలో కూడా ఆయన ఇంటివైపు తలెత్తి చూసే స్థాయి మనది కాదని చెప్పేశారు. నేను ముందే చెప్పాను కదమ్మా, కరెంట్ షాక్ కొట్టినప్పుడు ఒళ్ళు జల్లుమంటే పర్వాలేదు, కాని పక్షవాతం రాకూడదు. అలాగే అయిన వాళ్ళు పెట్టే బాధ వల్ల
గుండె బరువెక్కాలి కాని గుండె ఆగిపోకూడదమ్మా. నన్ను క్షమించండి నాన్న. వెనక ముందు ఆలోచించకుండా మిమ్మల్ని తీసుకెళ్ళి బాధ పెట్టాను. తప్పు నాదే. నేను ముందే వద్దని చెప్పాను కదా చెల్లెమ్మా. రోషన్తో ఏ విషయంలో అయినా నాకు పోలిక ఎక్కడుందమ్మా? చదువు బుర్రకు ఎక్కలేదు, సైకిల్ తప్ప కారంక చూడలేదు. తను ఇంగ్లీష్లో మాట్లాడితే నాకేటి అర్థమవుతుంది? కారెక్కిచ్చి తిప్పమంటే నా తాహత ఎక్కడ తూగుతుంది? నాన్న, మీరు మంచినీళ్ళు తీసుకోండి. ఏమండి, ఇంటి దగ్గర అడిగితే చెప్పలేదు, ఇప్పుడైనా చెప్పండి. మనం ఎక్కడికి వెళ్తున్నాం? రోషినికి సంబంధం మాట్లాడదామని తీసుకెళ్తున్నాను. సడన్ గా ఈ నిర్ణయం ఏంటండి? ఉదయం అంతస్తు చూసుకోకుండా మేనరికాన్ని అడ్డు పెట్టుకొని సంబంధం కలుపుకుందామని చూశారు. ఇలాగే వదిలేస్తే అర్హత లేని ప్రతివాడు ఆడపిల్లను అడ్డు పెట్టుకొని మన ఆస్తి కొట్టేయాలని చూస్తారు. అందుకే తగిన సంబంధం చూసి రోషినికి వెంటనే పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. ఏదేమైనా అన్నయ్య గారి వాళ్లతో మీరంత కఠినంగా ప్రవర్తించకపోయి ఉంటే బావుండేది. ఎంత కాదనుకున్నా ఆయన మీ సొంత చెల్లెలి భర్త. ఈ పెళ్లి ద్వారా దూరమైన సంబంధాలు కలుపుకోవాలనుకున్నారు. ఇష్టం లేకపోతే సున్నితంగా చెప్తే సరిపోయేది కదా. మిడిల్ క్లాస్ పీపుల్ దురదగుంటాకు రెండూ ఒకటే, అంటుకుంటే వదలావు. దురదగుంట మొక్కను పెరట్లో ఉంచకూడదు, ఇలాంటి వాళ్లను గుమ్మంలో కాలు పెట్టనివ్వకూడదు. సరేలేండి, ఇంతకీ సంబంధం అడగటానికి ఎవరి దగ్గరికి వెళ్తున్నాం? నా బిజినెస్ పార్ట్నర్ శివాజీ నాయుడు దగ్గరికి. కొడుకు యూకేలో ఉంటున్నాడు. అన్ని విధాలుగా మన అమ్మాయికి సరైన జోడి. సొంత మేనలుడికి పిల్లనివ్వడానికి స్థాయిని చూసే ఈ మనిషి తన కూతురు నాతో చనువుగా ఉంటుందని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడు? నువ్వు డ్రైవర్వా ఓనర్వా? డ్రైవర్ని సార్. మరి క్యాప్ ఏది? క్యాప్ ఉండాల్సింది కారులో కాదు, నీ తలపైన. ఏదెక్కడుండాలో అది అక్కడుంటేనే దానికి విలువ. కార్ రివర్స్ చేసి రెడీగా ఉండు. వెల్కమ్ మిస్టర్ భానుమూర్తి. థ్యాంక్ యూ. బాగున్నావా చెల్లమ్మా? బాగున్నాను అన్నయ్య గారు. రండి. ఇప్పుడు చెప్పండి భానుమూర్తి గారు, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడడానికి
మా చెల్లెమ్మతో కలిసి వస్తున్నానని ఫోన్ చేశారు. ఏంటది? మనం చేసే బిజినెస్లతో పాటు మన స్నేహం కూడా పెరుగుతూ వచ్చింది శివాజీ గారు. అందుకే మన బంధాన్ని ఇంకా బలంగా మార్చాలన్నదే నా ఆలోచన. నిన్ను కారు దగ్గరే ఉండమన్నాను కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? అంటే సార్, మేడం గారి పర్సు కారులోనే మర్చిపోయారు. ఏదైనా అవసరం ఉంటుందేమోనని తీసుకొచ్చాను. అవసరమైతే పిలుస్తారనే కామన్ సెన్స్ కూడా లేదా? వెళ్ళో. ఆ, ఓకే సార్. ఇప్పుడు ఏ వంక పెట్టుకుని వెళ్ళాలి? ఫోన్ చెప్తా. నిన్ను ఏమండి? 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 అరే, ఒకసారి నేను చెప్పేది వినండి. ఆడపిల్లలుండే ఇల్లంటే అంత అలసింట్రా నీకు? ఎంత ధైర్యం ఉంటే మా ఇంటి ముందు నిలబడి నా సెల్లి వైపే చూస్తారో నెలతకు ఎదవా? హాయ్ మీనాక్షి, ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడున్న పొలాలన్నీ కొనేసుకుందామని వీటి ఓనర్ కోసం చూస్తున్నాను. నువ్వు వెళ్ళండి, పట్టుకొస్తావా? ఎందుకంత కోపం మీనాక్షి? లేకపోతే ఏంటయ్యా, నా బండి స్టార్ట్ కావట్లేదని నేను బెంగ పెట్టుకుంటే మధ్యలో నీ గొడవేంటి? ఎస్, నా లక్ బాగుంది. నా కారులో మీనాక్షిని ఎక్కించుకునే మాటలు కలిపి నా ప్రేమ గురించి చెప్పొచ్చు. ఈ తొక్కల బండి ఆగిపోతే ఏంటి మీనాక్షి? నా కారుందిగా. ఈ బుజ్జి ముండలో నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను, పద. ఏంటి, నేను ముద్దుగా చూసుకునే నా బంగారం నీకు తొక్కలో బండా? ఈ తొక్కు బండేవా, బుజ్జి ముండా? అసలేంటి నీ ఉద్దేశం? డబ్బుందని పొగరా, కారుందని అహంకారమా? అది కాదు మీనాక్షి. ఏది కాదు? మీ డబ్బున్నోళ్ళకి మాలాంటోళ్ళంటే అంత చిన్న చూపేంటి? మీ కాళ్ళు చెప్పు కన్నా అంత హీనంగా కనిపిస్తామా? వామ్మో, అంత మాట నేనెక్కడన్నాను మీనాక్షి? నీ కళ్ళు చెప్పట్లే, నువ్వేమంటున్నావో? మీ డబ్బున్నోళ్ళు ఆకాశం నుంచి ఊడిపడతారా? కొమ్ములున్నాయా? నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానన్న చిన్న మాటకి ఇంత క్లాస్ ఏంటండి? నువ్వేంటయ్యా నన్ను డ్రాప్ చేసేది? నేను నడవలేనా? నాకు కాళ్ళు లేవా? పో, అసలేంటి నువ్వు? వెళ్తావా లేదా? వెళ్తావా లేదా? ఓకే 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 మీనాక్షి గారు, కొంచెం కూల్ అవ్వండి. మీరేమనుకోకపోతే మీరు మీ అక్క కొంచెం కారం తగ్గించండి. ఏంటి? ఏం లేదండి. నిన్ను
సచ్చినోడా, డొక్కుబండి అంటే డొక్కుబండి. ఎందుకు ఇలా చేస్తున్నావు? అందరి ముందు నా పరువు తీస్తావు. బిజినెస్లు పెంచుకుంటే ఆర్థిక బలం పెరుగుతుంది, సంబంధాలు కలుపుకుంటే మన కుటుంబాల బలగం పెరుగుతుంది. అంటే మీరు అనేది అది ఇడియట్. ఒకసారి చెప్తే అర్థం కాదా? మళ్ళీ ఎందుకు వచ్చావు? మీ సెల్ ఫోన్ సార్ కార్లో మర్చిపోయారు, మీకిద్దామని. నువ్వు డ్రైవర్వి డ్రైవర్ లాగే ఉండు. వెళ్ళి కారు దగ్గర కాపలాకాయ్. ఇంకోసారి ఇంట్లో కాళ్ళు పెడితే చంపేస్తాను నిన్ను. పో, అవుట్, పో. శుభం గురించి మాట్లాడదామని వస్తే ఇలాంటి అశుభాలు వస్తున్నాయండి శివాజీ గారు. ఏదైనా మన మంచికే. ఇప్పుడు చెప్పండి. ఏం లేదండి, ఇప్పటి వరకు బిజినెస్ పార్ట్నర్స్గా ఉన్న మనం వియంకులుగా మారితే బాగుంటుందని నా అభిప్రాయం. మా అమ్మాయి రోషిణిని మీ అబ్బాయి సామ్రాట్కిచ్చి పెళ్లి చేద్దామని అడుగుదామని వచ్చాను. మీకేమైనా అభ్యంతరం ఉందా శివాజీ గారు? భలేవారండి. మీ అమ్మాయి మా ఇంటి కోడలైతే అంతకన్నా సంతోషమే ఉంటుంది. కాకపోతే రోషినికి ఈ పెళ్లి ఇష్టమేనా? పైగా ఈ కాలం అమ్మాయిలు వాళ్ళకేవో అభిప్రాయాలుంటాయి కదా. నా కూతురని చెప్పుకోవడం కాదు గాని నా మాట కాదని ఒక్కడుగు ముందుకేయదు. నేను ఎవరితో తాళి కట్టించుకోమంటే వాళ్లతోనే కట్టించుకుంటుంది. మీ సామ్రాట్ ఒప్పుకుంటాడా? వాడు నా కొడుకు భానుమూర్తి గారు. నేను ముహూర్త సమయంలో పిలిచి 3 ముళ్ళు వేయమంటే మారు మాట్లాడకుండా వేస్తాడు. అందరికీ ఆమోదం అన్నప్పుడు ఆలస్యం ఎందుకు? తొందరలోనే ముహూర్తం పెట్టుకుని తాంబూలాలు మార్చుకుందాం. ఏం మాట్లాడమంటావా? అయిన వాళ్ళ ఇంట్లోనే అవమానం ఎదురైందని ఎలా చెప్పమంటావు? అంతస్తు మరచి నా ఇంటికి ఎలా వచ్చావని మీ మామయ్య మాటలతో చెప్పెట్టి కొట్టాడని ఎలా చెప్పమంటావు? అయినా తప్పు మనదే. ఆ మనిషికి డబ్బు పిచ్చని తెలుసు కూడా పంతులు ఏదో చెప్పాడని అంతస్తు మరచి మనం వెళ్ళి సంబంధం అడగడం ఏంట్రా? మన పిచ్చి కాకపోతే. బాధపడుతున్నావా అన్నయ్య? అదేట్లేదమ్మా. బిడ్డ మనసు అమ్మకి నా ఊహ ఒక్కసారిగా కూలిపోనది, తట్టుకోలేకపోతున్నానమ్మా. మచ్చుందని చందమామ బెంగ పెట్టేసుకుంటుందా? మేఘం అడ్డొస్తుందని సూర్యుడు బాధ పెట్టేసుకుంటాడా? మొరటోడికి మొగలిపూ వాసన తెలీదు. నీ విలువ ఆ డబ్బున్నోళ్ళకి తెలీదు. నిలువెత్తి బంగారాన్ని దూరం చేసుకున్నందుకు వాళ్ళు ఏడవాలన్నయ్యా. చిన్న విషయానికి కుంగిపోతావేంటి నువ్వు? అంటే వాళ్ళు నిన్ను నాన్న కూడా మాట్లాడిస్తారు కదమ్మా. అది మనసులో పెట్టుకుని బాధపడతావా? వాళ్ళు కుళ్ళుకున్నట్టు మంచి సంబంధం చూసి
వెంటనే నీకు పెళ్లి చేసేస్తాం. తొందరలోనే దగ్గరుండి ఆ పని నేనే చేస్తా. ఆ బాధ్యత నాది. లే, నువ్వు అన్నం తిను. చెమటలే చిందించాలా, శ్రమపడే పండించాలా, పెదవిపై చిగురించి